వదినే వదినే ఏందిరా పిలుతాడు? అవునబ్బి అన్న ఈ పద్ధతేనా చెప్పు. ఎందుకురా? మీ అవ్వకుని మీ మరదలకు బిర్యానీ నిమ్ముతాయిదట. ఎక్కించుకోకపోయినా మళ్ళాలు తిన్నారు బయట పడరు, బిల్లు కట్టలే ఏం కట్టలే. నేను ఇవరగా బోల్ దోమి వచ్చిన తెలుసా. గిట్నే చేస్తారా అన్న మీ వాళ్ళని పిలు. ఓ అదినే అవుతా. ఓ అమ్మా అవ్వ అదినే గట్టినా ఇసిపెట్టచ్చున్నాను. బిల్లు కట్టలే ఏం కట్టలేదట. అంటే నువ్వు తినబెడతానంటేనే వచ్చింది మేము. నేను తినబెడతా అన్న. అగో మీకు తినబుతాయిందా నాకు తినబుతాయిందా? ఏం కావాలని అడిగితివి తెప్పితివి తినబెడితివి. ఇంకా అడగ చూసినావు అత్తమ్మ ఏమంటాడు? ఆడ లిస్ట్ చూసి మీరు ఏం తింటారో నువ్వు అడిగినావా నిన్ను మేము అడిగినావా? మీకు తెలుసు తెలియదా అని నేనే చెప్పిన. మళ్ళీ అలిపోయి తినద్దామని నేనే అన్నాడు. అయిందిరా ఎందుకు రంగతనం పట్టిస్తున్నాడు ఇట్లా మా వాళ్ళు? అమ్మ తోడే నేను అనలేదే. కాదు బావా, మేమిద్దరం తినేటోళ్ళం అయితే మేమిద్దరమే తిందాం. ఆయన కూడా తిన్నాడు. ఎందుకు తిన్నాడు అడుగు. అగో ఇవాళ తినాక ఇట్లా కూర్చొని చూడమంటావా? మరి తీసుకుంటా ఆయనే. అబ్బా మాటలు బాగా నేర్చినావు నువ్వు. అమ్మతోడు బిర్యానీలు ఘోరంగా మాట మారుస్తుర్రే. అప్పుడు మా ఇంటికి వచ్చి ఏమన్నా వదినా నువ్వు పార్సల్ తీసుకురా బిర్యానీ అన్నావా అనలేవా? నేనేమన్నా డెలివరీ బాయ్ నేనేమన్నా అని నాన్న అంటే అలా సెల్లెకి ఫోన్ చేసి కరిగిపించింది నన్ను. కరిగిపించి మాట్లాడిపించిందా? ఇగో బావ ఈయన ఏమన్నాడు అంటే, ఇగో నీకోసం నా పానమైన ఇట్టా ఇంకా బిర్యానీ తినబెట్టనా అన్నాడు. తీసుకొని పోయిండు. నిజంగానే తినబెడతాడు కావచ్చు అనుకున్నా. ఇంత లంగతనం చేస్తాడని మాకే మెరక. ఓల్తోటి అన్నాడు మా చెల్లెతోటి. అబ్బా నేను తినబెడతా అన్నా కానీ పైసలు పెడతా అన్నాడా? తినబెడతా అన్నప్పుడు కాదు పైసలు కట్టుడు కాదా? అదోట మళ్ళా అది చూసినా ఈ లంగతనం లంగతనం ఉండదు. తినబెట్టుడు ఏరే ఉంటుంది, మళ్ళీ పైసలు కట్టుడు ఏరే ఉంటుందా? కాదు పిల్లగా మా అందులో అయితే తినబెడతా అన్న వాళ్ళే పైసలు కడతారు. నేను రానంటే రామ్మ రా అని గుంజుకోపోయిండ్రా కొడుక. అప్పటికి అత్తమ్మ రాననే అన్నది. వదినే తీసుకొచ్చింది ఇంటికి మా అత్తకి ఎప్పుద్దా అని. మరి అలా చెల్లెతోటి అన్నవాట గారు నువ్వే. నీకు బిర్యానీ తినబెట్టినా నీకంటే కొన్నా పానం ఇస్తా ఉన్నాడు గారు. ఇంకా పైసలు కడతా అన్నా నేను భలే ఎత్తావు మళ్ళా. పానం ఎంత పైసలు ఒకటేనే కట్టుకో బాబా గట్టిన కొడతారు. పైసా కన్నా ఎక్కువ కాదు పానం. నువ్వు పానం ఇచ్చినా పైసలు కడతాను. నేను మీకు ఇస్తా అన్నా. ఆవిడకి ఇస్తుంది ఆవిడకి ఇస్తుంది ఇస్తుంది. నీకు పనిలే మీకు ఇక్కడ దానికట్ట పానం ఇస్తాడట మా వాళ్ళకి తినబెట్టాడట పోరాడు. ఏమవుతారా 5,000 బిల్లు అయితే కట్ట ఉంటాయి. ఇంత మోసం ఉంటుందా అనే? అగో ఈయన అన్నాడు కదా నడు వీడు కలిపికో. మీరు కుటుంబం అంతా కలిసి నన్ను మోసం చేసిరుగా. మీరు ఏడనో కాడ మునుగుతారు పో. పక్క మాటలు మంచివరాని వీడికెళ్ళాడు. నువ్వు బాగా మాట్లాడతాను. ఇంత మోసం ఉండద్దు.